వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం, అంటే చిత్తా నక్షత్రం వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళ జీవితం ఏ సమయంలో ఎలా మలుపు తిరుగుతుంది అనేటటువంటి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చిత్తా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నక్షత్రం గుర్తున్న వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు కూడా చిత్తా నక్షత్రాన్ని చూసుకోండి. ఎవరికైతే నక్షత్రం గుర్తుండదో పేరును బట్టి చూసుకుంటారో అలాంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం పే, పో, రా, రి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా చిత్తా నక్షత్రం అవుతుంది. కాబట్టి చిత్తా నక్షత్రాన్ని చూసుకోండి. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కనుక కుజుడు అవుతాడు. ఈ కారణంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక స్పోర్టివ్గా ఉంటారు, కొంచెం ఎత్తుగా ఉంటారు, బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, లేదా కనీసం మధ్య ఎత్తు అయినా ఉంటారని చెప్పచ్చు. మరీ పొట్టుగా కాకుండా కొంచెం బాగా మధ్యస్థ అయినా పర్వాలేదు, కొంచెం పొడుగ్గానైనా సరే ఉంటారు. ఎత్తైన శరీరం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకి కళ్ళు చాలా పెద్దవి, చాలా అందమైనవి, మొహం చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, శారీరకపరమైనటువంటి సౌష్ఠవం చాలా దృఢంగా ఉంటుంది, ఎముక పుష్టి ఎక్కువ, కండ పుష్టి ఎక్కువ, ధాతు పుష్టి ఎక్కువ. వీళ్ళకి రక్తపరమైనటువంటి బలం చాలా విపరీతంగా ఉంటుంది అని చెప్పచ్చు. వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఆకర్షించేటటువంటి శారీరకపరమైనటువంటి సౌందర్యం ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి వారినైనా ఆకట్టుకోగలుగుతారు. ముఖ్యంగా ఒక 100 మందిని నించోబెడితే ఆ 100 మందిలో వీళ్ళు ప్రత్యేకంగా కనపడతారు. అది వీళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేక లక్షణం. అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా రంగుతో సంబంధం లేదు, కానీ వీళ్ళ దృష్టి ఆకర్షించేలా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి పట్టుదల బాగా ఎక్కువ. ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, అది వీళ్ళకి అయ్యి తీరాలి. అవ్వకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, పక్క వారిని మనశ్శాంతిగా ఉంచరు. ఇలాంటి పట్టుదల కృషి వీళ్ళకి విపరీతంగా ఉంటుంది. ఏదైనా అనుకున్నారనుకోండి, అది సాధించాలి, తప్ప వదిలిపెట్టరు. అలాంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు చిన్న చిత్తగా లక్ష్యాలు ఉండవు వీళ్ళకి, అన్నీ పెద్ద పెద్ద లక్ష్యాలే. ఎవరినో చూసి అలా అయిపోవాలనుకుంటారు. ఏదో ఎవడో పెద్ద 4-5 అంతస్తులు కడితే నేను ఇది కట్టాలనుకుంటారు. ఎవడో పెద్ద పెద్ద కారులో తిరగాలనుకుంటారు. ఎవడో పెద్ద స్థాయికి వెళ్తే ఆ స్థాయికి వెళ్ళిపోవాలనుకుంటారు. చదువులో కూడా అంతే, గోల్స్ పెద్ద పెద్ద ఉంటాయి. ఏదో పెద్ద పెద్ద చదువులు చదవాలని, విదేశాలు వెళ్ళాలని, ఎక్కడో ఏదో సంపాదించాలని, ఇవన్నీ కూడా బాగా బ్రాండెడ్గా. ఏదో 100 రూపాయల ఆదాయం కోసం కక్కుర్తి పడరు, లక్షలా సంపాదించాలి. ఇలాగేమిట్రా అంటే అది కూడా కష్టపడితే వచ్చేది కాదు, సులువుగా ఎలా సంపాదించాలి, షార్ట్కట్లో ఎలా సంపాదించాలి, తక్కువ సమయంలో ఎక్కువ ఎత్తుకు ఎలా ఎదిగిపోవాలి, ఇలాంటి అతి కంగారుతో కూడుకున్నటువంటి లక్ష్యాలు, అలాగే అతి గొప్ప గొప్ప లక్ష్యాలు, భారీ భారీ లక్ష్యాలు ఎక్కువగా ఉంటుంటాయి. అందుకనే వీళ్ళు సాధారణంగా చాలాసార్లు డబ్బుల విషయంలో సంపాదించడానికి కొన్ని తప్పుడు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు, లేదా ధన నష్టం పోతూ ఉంటారు, నమ్మక ద్రోహాలకు గురవుతారు, లేదా అనవసరమైన పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం సంపాదన విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. కానీ ఆ డబ్బు సంపాదించింది వీళ్ళు అనుభవిస్తారా అంటే కష్టం. అయితే కుటుంబానికి బాగా పెడతారు, నచ్చిన వాళ్ళకి బాగా పెడతారు, ప్రేమించిన వాళ్ళకి బాగా పెడతారు. అలాగే వీళ్ళు తినేది కన్నా పక్క వాళ్ళకి పెట్టేది ఎక్కువ ఉంటుంది. అంతేకాదు నష్టపోయేది కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత నష్టపోయినా తిరిగి దానికి 2 రెట్లు సంపాదించుకునేటటువంటి సామర్థ్యము, తెలివితేటలు, చాకచక్యత, కష్టపడే కూడా ఉంటాయి వీళ్ళకి. అది వీళ్ళని ఎంత దిగజారిపోయినా మళ్ళీ పైకి తీసుకొస్తుంది. అది వీళ్ళలో ఉండేటటువంటి గొప్పతనం. అయితే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే గుణం ఎక్కువ. బద్ధకము, లేజినెస్సు అవి ఉన్నా కూడా అది పెద్దగా వీళ్ళని ఇబ్బంది పెట్టవు. చాలా తొందరగానే వీళ్ళు మళ్ళీ తిరిగి కష్టపడడానికి ఇష్టపడతారు. జీవితంలో తెలివైన నిర్ణయాలు చాలా తీసుకుంటారు వీళ్ళు. కానీ అప్పుడప్పుడు మాత్రం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని మళ్ళా కింద పడి మళ్ళీ లేస్తూ ఉంటారు వీళ్ళు. ఇతరులకి మాత్రం చాలా అద్భుతమైన సలహాలు ఇస్తారు, కానీ అవి వీళ్ళు పాటిస్తారా అంటే వీళ్ళు అంతగా పాటించే అవకాశాలు ఉండవు. అందుకనే చాలాసార్లు వీళ్ళు ఏంటంటే నమ్మక ద్రోహాలకి బాగా గురవుతూ ఉంటారు. ఎవరు ఏం చెప్తే అది నమ్మేసేటటువంటి ఒక చిన్నపిల్లాడి తత్వం బాగా ఉంటుంది వీళ్ళలో అని చెప్పచ్చు. చాలా తక్కువ సమయంలో చాలా తొందరగా నిలబడగలుగుతారు వీళ్ళు. అది వీళ్ళలో ఉండేటటువంటి గొప్పతనం. వీళ్ళకి కుటుంబం మీద ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు బాగా ఉంటాయి. అందులోనూ తండ్రి ప్రేమ, తండ్రి తరపు కుటుంబంతో ఎక్కువ అనుబంధ బాంధవ్యాలు, సత్సంబంధాలు బాగా ఉంటాయి అని చెప్పచ్చు. అయితే తొందరగా ఇతరులు చెప్పేటటువంటిది నమ్మి
మోసపోతూ ఉంటారు. అలాగే ఎవరేం చెప్తే అది వింటూ ఉంటారు. వీళ్ళలో ఉండేటటువంటి గుణం అది. ఆ తర్వాత తెలుస్తూ ఉంటుంది వీళ్ళకి ఎక్కడ తప్పు జరిగిందో. అయితే వీళ్ళకి గ్రాసింగ్ పవర్ చాలా ఎక్కువ. తొందరగా ఏది చూసినా సరే వెంటనే వాళ్ళు పట్టేసుకోగలుగుతారు. జ్ఞానం ఎక్కువనమాట. అందుకనే పుస్తక పఠనం బాగా చేస్తారు. పుస్తకాల్లో ఉండేటటువంటి అనేక రకాల ఇంపార్టెంట్ విషయాలు చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు వీళ్ళకి. వీళ్ళకి సాధారణంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే జ్ఞాపక శక్తి బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. పుస్తకాల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. అంటే చదువుకునే పుస్తకాలు మామూలుగా ఏదో ఎడ్యుకేషన్ పరంగానే కాదు, ప్రాపంచిక విషయాల పట్ల పుస్తకాల పట్ల కూడా ఆసక్తి చాలా విపరీతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అనేక చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. ఒకటనే కాదు, రకరకాల చదువుల పట్ల ఆసక్తి, నేర్పరతనం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే వృత్తి పనులలో బాగా రాణిస్తారు వీళ్ళు. అంటే కుల వృత్తులు కానీ, పెద్దల నుంచి సంక్రమించే వృత్తులలో కానీ చాలా బ్రహ్మాండంగా ఆరితేరతారు. అలాగే ఉద్యోగరీత్యా కూడా ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయితే అక్కడుండే మేనేజింగ్ పదవి దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చాలా త్వరితంగా వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. ఒకటికి మించి వ్యాపారాలు పెట్టగలుగుతారు. అంటే ఫ్రాంచైజీస్ అంటారు చూసారు, అలాగనమాట. అలాంటి పరిస్థితి. అంటే ఎక్కడున్నామో అక్కడే ఉండకుండా ఎదగాలి, 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 ఇంకా 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 ఆ ఆశ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ పడిపోతుంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తారు మళ్ళీ. అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే అనేక ప్రదేశాలు తిరుగుతారు మీరు. ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ ప్రయాణాలని బాగా ఇష్టపడతారు. తీర్థయాత్రలు చేయడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, కుటుంబంతోటో ఫ్రెండ్స్తోటో పనుల రీత్యానో ప్రయాణాలు చేస్తూ ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీకు స్థిరత్వం కన్నా చెరత్వం అంటే బాగా ఇష్టం. ఓ 4 రోజులు ఇంట్లో ఉంటేనే మాకు మనశ్శాంతి ఉండదు. అలాగే ఏమిటంటే ఎప్పుడు అలా తిరుగుతూ ఉండాలి. రెండోది స్వేచ్ఛాజీవి అని చెప్పచ్చు. ఎవడో పట్టుకుంటేనో, ఎవడో చెబితేనో, ఎవడో ఆర్డర్ వేస్తేనో, ఎవడో మిమ్మల్ని కంట్రోల్ చేస్తేనో కంట్రోల్ అవ్వరు మీరు. మీకు స్వేచ్ఛగా బతకడం ఇష్టం. మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇష్టం. తప్పు నిర్ణయం అయినా సరే మీ అంతటా మీరు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉంటాయే తప్ప ఒకరి కింద బతకడం, ఒకరి కింద పని చేయడం ఇలాంటి లక్షణాలు అసలు ఉండవు. అయితే ఇతర దేశాలలో స్థిర నివాసం సాధించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంచేత తొందరగా విదేశాలు వెళ్ళగలుగుతారు, అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, ఆర్థికంగా ఎదగలుగుతారు. అలాగే అక్కడంటూ స్థిర నివాసం ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి మీకు. ఎదుటి వారిని తొందరగా అర్థం చేసుకుంటారు. అవతలవాడు ఏదైనా బాధ చెప్పినా, కష్టం చెప్పినా, ఏం చెప్పినా కరెక్టే కదా అని అర్థం చేసుకుంటారే తప్ప ఆడు శత్రువు అయినా సరే అపార్థం చేసుకోరు మీరు. వాడి యొక్క మనసును గెలవగలుగుతారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. మీరు కనుక శత్రువుతో మాట్లాడితే ఒక అరగంట సేపు వాడు కరిగిపోయే కాలమే పడిపోతాడు. అంటే మీ మాట్లాడేటటువంటి తత్వం శత్రువు మనసును కూడా కరిగించగలదు. అది చూడండి, రాళ్ళను కరిగించేస్తుంది అలాగనమాట. అయితే దానగుణం, దయాగుణం చాలా ఎక్కువ మీకు. ఆ దానగుణం, దయాగుణం కూడా అనవసరమైన వాళ్ళకి చేసేటటువంటి దానగుణం ఎక్కువైపోతుంటుంది ఒకసారి. అది చూసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని చాలామంది చాలా తొందరగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, మీ గురించి తెలుసుకోవడం కానీ ఎదుటి వాళ్ళకి ఒక పెద్ద వండర్లా ఉంటుందన్నమాట. చాలా తక్కువ మందికి మాత్రమే మీరు అర్థమవుతారు. అయితే గతంలో జరిగినటువంటి వాటి గురించి తలుచుకుని బాధపడడం, వాటి గురించి బాగా ఎక్కువగా తపన పడడం, కొంచెం సైకలాజికల్గాను, ఎమోషనల్గాను మీకు ఫీలింగ్స్ అయితే చాలా బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎమోషనల్గా చాలా తొందరగా మీరు కనెక్ట్ అవుతారు ఎవరితోటైనా సరే. మీతో ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడారు అంటే కనుక వాళ్ళకి ఏదైనా చేసేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు, లేదా మిమ్మల్ని మీరు అర్పించేసుకుంటారు. అందులోనూ స్త్రీలకు ముఖ్యంగా ఈ గుణం చాలా ఎక్కువ. ఎవరైనా సరే ఎమోషనల్గా మీతో మాట్లాడితే వాళ్ళకి దగ్గర అయిపోతుంటారు మీరు. అలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు అంతర్గత శత్రువులు ఎక్కువ. ఎలాగైనా దెబ్బతీయాలి మిమ్మల్ని, ఎలాగైనా పాడు చేయాలని ఎప్పుడూ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి చాలామంది మిమ్మల్ని ఎక్కువగా ఆ రకమైనటువంటి దృష్టితో ఉంచుతారు. ఎంతోమంది మిమ్మల్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది అన్ని ప్రయత్నాలు చేసినా చివరికి మీరు వాళ్ళకి గుణపాఠం చెప్తారు, శత్రువుల్ని నొగ్గుతారు, శత్రువులు కూడా గుణపాఠం చెప్తారు. అయితే కొంచెం ఆలస్యాలు అవుతాయి అంతే, టైం పడుతుంది తప్ప ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో గుర్తుంచుకుని సమాధానం చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి చాతుర్యము, తెలివితేటలు, ఓర్పు, సహనం. అంటే ఏదో వచ్చినప్పుడే మీదకేయడం కాదు, వచ్చినప్పుడే అరిచేయడం కాదు. ఓర్పు సహనంతో ఆగి ఎప్పుడు సమాధానం చెప్పాలో తెలుసుకుని అప్పుడు చెప్తారు సమాధానం. అప్పుడు వాడికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి, ఎక్కడ గుర్చుకోవాలో అక్కడ గుచ్చుకుంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి అంటే ఓర్పుతో కూడుకున్నటువంటి శత్రు విజయం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే కోర్టు వ్యవహారాల్లో కానీ, రకరకాల వ్యవహారాల్లో కానీ, ఏ వ్యవహారంలోనైనా సరే మీరు చివరికి మీరే నగ్గుతారు. అది అద్భుతమైనటువంటి విషయం. అయితే రాజకీయపరమైనటువంటి నాలెడ్జ్ చాలా ఎక్కువ మీకు.
అందులోను మీరు రాజకీయంలోకి వెళితే ఎవడైనా సరే మీ ముందు తల వంచవలసిందే. అందులో ఎందుకంటే ప్రజా ఆకర్షణ ఎక్కువైపోతుంది మీకు బాగాను. అందరూ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటారు. దానివల్ల ఏమిట్రా అంటే గనక మీరు బాగా తొందరగా ప్రజల్లోకి వెళ్ళి గుర్తింపు తెచ్చుకొని ఎదిగేటటువంటి అవకాశాలు మీకు చాలా ఉంటూ ఉంటాయి. మీకు సినిమా, టీవీ, మీడియా రంగాల్లో కూడా బ్రహ్మాండమైన రాణింపు అయితే బాగా ఉంటుంది. అందులో రచయితలు గాను, కథలు రాసేవాళ్ళ, టెక్నీషియన్స్ గాను, డైరెక్టర్లు గాను బాగా అద్భుతంగా యోగిస్తారు మీకు. ఇందులో ఈ ప్రొడ్యూసర్ల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి. అయితే మీకు వాగ్ధాటి బ్రహ్మాండం. ఎవరితోటైనా సరే చాలా చక్కగా మాట్లాడగలరు. ఎటువంటి మీటింగ్‌లోనైనా సరే ఇతరులను మెప్పించగలరు. ఎటువంటి వ్యక్తినైనా సరే మీ మాటలతోటి చక్కగా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోగలరు. ఎటువంటి సమస్యనైనా సరే మాటలతో పరిష్కారం చేయించగలరు. అలాంటి మాట తీరువు, వాక్చాతుర్యం మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే అనేక రకాల సమస్యలు మీ జీవితంలో ఎప్పుడూ వెంటాడతాయి. చాలా రకాల తట్టుకోలేనటువంటి సమస్యలు మాత్రం మీ జీవితంలో చాలా సార్లు వస్తాయి. కానీ ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటారు, పోరాడతారు, ఏదో రకంగా బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప ఏదో విరక్తి వచ్చేసి సూసైడ్‌లు చేసేసుకుని, రకరకాల ఆలోచనలు చేసేసుకుని ఇలాంటివి చేయరు. అయితే కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందంగా కాలం గడుపుతారు. ఫ్యామిలీ రిలేషన్స్ అలాగే ముఖ్యంగా ఎవరైతే రిలేషన్ పరమైనటువంటి వ్యవహారం అందరితోటి కూడా రిలేషన్ పెట్టుకుంటారని చెప్పొచ్చు. తీర్థయాత్రలు చేయడం గానీ, ప్రయాణాలు చేయడం గానీ చాలా బాగా ఇష్టపడతారు. మీకు చిన్నతనంలోనూ, యుక్త వయస్సులోనూ ప్రేమ వ్యవహారాలు, శారీరక కోరికలు, శారీర వాంఛలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదుపు చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాయి. అలాగే మధ్య వయస్సులో కూడా వివాహేతర సంబంధాల ప్రభావము లేదా పరస్పర చిన్న చిన్న చికాకులు కొంచెం మీ జీవితంలో కుటుంబ పరంగా ఇబ్బందులు పెట్టడం గానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఎవరికైతే అటువంటి శారీరక పరమైనటువంటి కోరికలను అదుపులో పెట్టుకునేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు. అయితే సామాన్య జీవితం అనుభవించడానికి మీరు చాలా ఇష్టపడతారు. వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువ మీకు. అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, యంత్రములకు సంబంధించినటువంటి పనిముట్లు. ఒక వ్యవసాయం చేయాలనుకోండి, ఏదో మిషన్‌తో చేయాలనుకుంటారు తప్ప నాటుగా చేయాలనుకోరు. అలాగే ఏదైనా సరే ఒక యంత్ర పరికరాలతోటి, టెక్నాలజీతోటి అంటే కష్టపడకుండా యంత్రాలు పనిచేసేటువంటి అవకాశం ఉంటే దాని గురించే వెచ్చిస్తూ ఉంటారు. అలాంటి అవకాశాలు బాగా ఉంటూ ఉంటాయి. అలాగే ప్రయోగాలంటే మీకు చాలా ఇష్టం. రిస్కులు చేసైనా సరే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మీకు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే 32 సంవత్సరాల వరకు మాత్రం కొంచెం క్లిష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చాలా మెట్టు ఎదుగుతూ ఉంటారు, పడిపోతుంటారు, ఎదుగుతూ ఉంటారు. కానీ 32 సంవత్సరాల తర్వాత మళ్ళా 54 సంవత్సరాల వరకు కూడా మీరు చాలా స్పీడ్‌గా ఎదుగుతారు. మధ్యలో దెబ్బలు తింటారు, కానీ స్పీడ్‌గా ఎదుగుతారు. మళ్ళీ చివరికి గొప్ప స్థాయికైతే వెళ్తారు. మంచి స్థాయికైతే వెళ్తారు. అయితే 50 సంవత్సరాల తర్వాత మాత్రం ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి. మీరు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అయితే సమస్యలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించడానికి మీరు చాలా కృషి చేస్తారని చెప్పొచ్చు. అయితే మీకు ఏదైనా బాగా సమస్యతోటి ఇరుక్కుపోయినప్పుడు ఎవడో ఒకడు మీకు సహాయం మాత్రం ఖచ్చితంగా అందిస్తాడు. చాలా తొందరగా అలాంటి సమస్య నుంచి మీరు బయటపడడానికి. అది మీలో ఉండే గొప్పతనం. మీలో ఉండే విచిత్రమైన వ్యవహారం ఏమిటంటే అంటే కనుక మీకు అతి ప్రేమ, అతి కోపం ఈ 2 సమానంగా ఉంటాయని చెప్పొచ్చు. కోపం ఎక్కువగా వచ్చేస్తుంది, ప్రేమ ఎక్కువగా వచ్చేస్తుంది. మీ ప్రేమని అవతల వాళ్ళు తట్టుకోలేరు, మీ కోపాన్ని అవతల వాళ్ళు తట్టుకోలేరు ఆ పరిస్థితి. కానీ చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు మీరు. కాబట్టి దాని ప్రభావం కొంత అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా అనిపిస్తూ ఉంటుంది. సంఘంలో మాత్రం చక్కని గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. డబ్బు కన్నా మీకు పేరు ముఖ్యం. దానికోసం ప్రాకులాడుతూ ఉంటారు. అయితే నక్షత్రానికి అధిపతి కుజుడు అవ్వడం చేత మీకు అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెళ్ళతోటి కానీ చాలా సఖ్యత ఉంటుంది అని చెప్పొచ్చు. చిన్నతనం నుంచి కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితంలో మీకు భార్య లేదా భర్త వచ్చిన తర్వాత, కళత్రం వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత మార్పు చాలా వస్తుంది మీలో. క్రమశిక్షణ వస్తుంది. అలాగే ఒక నడవడిక, అలాగే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ వస్తుంది. ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా మీ ఎవరైతే భార్య తరపు కానీ, భర్త తరపు నుంచి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంటాయి. రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. మీకు దైవభక్తి విపరీతంగా ఉంటుంది. మొక్కుబడులు, అలాగే ఏదో తీర్థయాత్రలు, ప్రదక్షిణాలు, రకరకాల అంటే హార్డ్‌గా చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఉపవాసాలు లాంటివి, దీక్షలు లాంటివి. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి పరస్పర సహకారాలు, కలిసొచ్చే అవకాశాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమాన ఆప్యాయతలు బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆటపాటల యందు బాగా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అనేక ఆటల యందు, పాటల యందు. మెదడుకు సంబంధించినటువంటి ఆటలు కూడా చాలా ఇష్టం. అంటే ఈ చెస్ లాంటివి, రకరకాల లాంటివి.
అలాగే పాడి, పంట, వ్యవసాయం వీటి పట్ల బాగా ఎక్కువ మక్కువ. మొక్కలంటే మీకు చాలా ఇష్టం. అలాగే ఏదైనా జంతువులు పెంచడం, లేదా కుక్కలు పెంచడం, ఆవులు పెంచడం, లేకపోతే ఇలాంటి వాటంటే మొక్కలు పెంచడం ఒకటి. ఇలాంటివంటే బాగా ఇష్టపడతారు మీరని చెప్పొచ్చు. అయితే మీలో ఖచ్చితంగా మీలో ఏదో ఒక చిన్న చిన్న వ్యసనమైనా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. అది ఏమిటయ్యా అంటే గనుక ఏదో ఈ పాడు చేయడానికి సంబంధించిన వ్యసనం. అది ఏదైనా అవ్వచ్చు. అంటే ఒక సిగరెట్టా, లేకపోతే ఒక మద్యం సేవించడమా, లేకపోతే కనుక కొంతమందితోటి శారీరకపరమైనటువంటి కోరికలతోటి వ్యవహారం చేయడం, స్త్రీ పురుష పరమైనటువంటి సంబంధ బాంధవ్యాల సంబంధించినటువంటిదా, లేకపోతే కనుక షేర్‌లో డబ్బులు పెట్టడం, ట్రేడింగ్‌లో పెట్టడం, బెట్టింగ్‌లు ఆడుతుండడం. ఇలాగ ఒకటని కాదు. లేకపోతే గుట్కాలు ఈ దీంట్లో ఏదో ఒక చిన్న వ్యసనమైనా ఉంటుందని చెప్పొచ్చు. కనీసం ముక్కు పొడి పీల్చుకునే వ్యసనమైనా ఉంటుందని చెప్పొచ్చు. ఇలాగే వ్యసనం అది చిన్నదా, పెద్దదా కాదు. ఏదో ఒక వ్యసనం. కానీ ఎవరికైతే ఈ యొక్క వ్యసనం అలవాటు లేదో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ వ్యసనం అలవాటు లేనటువంటి వాళ్ళు చాలా తొందరగా ఎదుగుతారు. పడిపోకుండా ఉంటారు వీళ్ళు. చాలా మంచి స్థాయిలోకెళ్తారు. ఒకవేళ కనుక వ్యాపారాలు పెడితే బ్రహ్మాండంగా రాణింపు ఉంటుంది. పరిశ్రమలు పెడితే అద్భుతంగా రాణిస్తుంది. ఉద్యోగాలు చేసినా కూడా మీకు బ్రహ్మాండమైన ఎదుగుదల ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా నక్షత్రానికి సంబంధించిన విషయాలు. ఇక ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి గణం ఏమిటంటే కనుక మీ నక్షత్రానికి రాక్షస గణం అవుతుంది మీది. మీ నాడి మధ్యనాడి అవుతుంది. మీ నక్షత్ర వృక్షం తాడి చెట్టు. మీ నక్షత్ర జాతి క్షత్రియ జాతి. మీకు ఏకనాడి దోషం అనేటటువంటిది వర్తించదు. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖిని ధరించాలి. ధరించవలసినటువంటి మాలలు పగడం ఒకటి, స్ఫటికం ఒకటి మీరు మెడలో ధరిస్తే మీకు చాలా మంచిది. అయితే మీకు ఇందులో రుద్రాక్ష అన్నాను కదా, పంచముఖి, అది మీకు కావాలంటే మమ్మల్ని ఫోన్లో సంప్రదించాలి, మీకు పంపిస్తాం. మీరు పూజించవలసినటువంటి దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవాలి, దత్తాత్రేయ స్వామి వారిని, శివుణ్ణి ఆరాధన చేసుకుంటే మీకు చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి మామూలుగా రత్నాలు అంటారు కదా, అంటే రాళ్ళు, చేతికి రాళ్ళు, పగడం, పచ్చ, అలాగే వజ్రం, డైమండ్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే ధరించవచ్చు. 3 ధరించవచ్చు. మీరు జీవితంలో ఇవ్వవలసినటువంటి గ్రహదానములు ఏమిటంటే కనుక కందులు, పెసలు, బొబ్బర్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. అలాగే మీరు చేయించుకోవాల్సినటువంటి జపములు, హోమములు ఏమిటంటే కనుక ఏదైనా సమస్య వచ్చినా, కోరిక తీరకపోయినా కూడా మీరు కుజుడికి, బుధుడికి, శుక్రుడికి జపం చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, నవగ్రహ హోమము, నక్షత్ర హోమము, రుద్ర హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక, సుదర్శన హోమం కూడా చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా పోతుంది. చాలా తొందరగా మీరు ఎదుగుతారు. ఏ కోరికైనా తీరుతుంది. అయితే ఈ జపాలు, హోమాలు కనుక మీకు చేయించుకునే కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా పీఠంలో ఋత్వికుల ద్వారా మేము చేయిస్తాం. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదా చేయించి ప్రసాదం పంపడం జరుగుతుంది. దానికి మీరు సంప్రదించవచ్చు. మీకు కలిసి వచ్చేటటువంటి వారము మంగళవారం బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు చేయవలసినటువంటి ఉపవాస నియమం శనివారం నియమం చేస్తే మీకు మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి దిక్కు ఉత్తర దిక్కు బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు, ఆకుపచ్చ మీకు బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి నెలలు ఏమిటి అంటే కనుక సెప్టెంబరు, మే, ఈ 2 నెలలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఏమిటి అంటే కనుక 5, 9, ఈ 2 కూడా మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి. వీటిని వినియోగించుకోండి. అలాగే మీకు ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే కోరిక తీరకపోయినా, ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఒక 3 రకాల వ్రతాలు చేస్తే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు, కోరికలు తీరుతాయి. ఏమిటా వ్రతములు అంటే కనుక 1 సప్త శనివార వ్రతం. ఇది ఎలా చేయాలి అంటే కనుక వరుసగా 7 శనివారాలు పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం. అయితే మీలో ఎవరికైనా పూజ చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక పూజారులు దొరకకపోయినా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ యొక్క సప్త శనివార వ్రతం వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం కథతో సహా, పూజా సామాగ్రితో సహా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సప్త శనివార వ్రతం వీడియో వస్తుంది. ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే వెంకటేశ్వర స్వామి వారికి వరుసగా 7 శనివారాలు పూజ చేసుకోవచ్చు. దీనికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు. చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడతారు. అంత గొప్ప వ్రతం సప్త శనివార వ్రతం. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చేసుకోండి. దీంతో పాటుగా ఇంకొక వ్రతం ఉంది. అదే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఇది కూడా మీ జీవితంలో ఎటువంటి కోరికనైనా సరే తీరుస్తుంది. అయితే ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ చేసుకోవచ్చు. ఇంకా మిగతా రోజులైనా చేసుకోవచ్చు, కానీ ఏకాదశి, పౌర్ణమి చాలా మంచిది. దీనికి కూడా మీకు పూజారులు దొరకకపోయినా, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం ఎలా చేసుకోవాలో దీనికి సంబంధించి వ్రత విధానం, పూజా విధానం అంతా కూడా మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేసినైతే మీకు సత్యనారాయణ వ్రతం వస్తుంది. అది పెట్టుకుని మీరు చక్కగా వ్రతం చేసుకుని కథలు విని చక్కగా అక్షతలు శిరస్సు మీద వేసుకోవచ్చు. మీకు బ్రహ్మాండమైనటువంటి మార్పు కనపడుతుంది వ్రతం చేసుకున్నాక. దాంతోపాటు సంకష్టహర చతుర్థి వ్రతం. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా
ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈ వ్రతం చేయండి, వెంటనే మీరు రిలీఫ్ అయిపోతారు. ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే కనుక ప్రతి నెల కూడా బహుళ చవితి రోజు సంకష్టార చతుర్థి అంటారు. మీకు క్యాలెండర్లో ఈ పండుగల కాలమ్స్లో రాసి ఉంటుంది. ఆ సంకష్టార చతుర్థి వ్రతం ఈరోజు. ఆ రోజు చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోండి. దీనికి కూడా మీకు వీడియో తయారు చేసి లింక్ కింద ఇచ్చాం. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే సంకష్ట చతుర్థి వ్రతం కూడా వస్తుంది. ఆ వీడియో చూస్తూ మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. అంచేత ఈ 3 రకాల వ్రతాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి, ఎటువంటి కోరికైనా తీరుస్తాయి, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడేస్తాయి. కాబట్టి చక్కగా ఈ 3 వ్రతాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమయ్యే రీతిలో మేము వీడియోలు చేసి ఇచ్చాము మీకు. కాబట్టి ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని మాత్రమే చెప్పాం. ఇంకా పర్సనల్గా మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే మీ జాతకం చూడాలి. లగ్నం, దానికి సంబంధించినటువంటి గ్రహాలు, దశలు, దశాశేషాలు ఇవన్నీ కూడా చూడవలసి ఉంటుంది. దానికి జాతకం చూడాలి. దానికి ఏంటంటే మీరు మాకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేము రాసి దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా మీతో చర్చిస్తాం. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేము ఇలా చేతితో రాసి కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి దీన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా జీవితాంతం ఏం జరుగుతుందో చదువుకోవచ్చు. మీలో ఎవరికైనా ఈ జాతక పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టము, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీన్ని కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇది మీరు ఇంట్లో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న డబ్బుకు లోటు ఉండదు, రుణబాధలు తీరుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. వీటిని కూడా మేము కొరియర్ చేస్తాం, మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, గొడవల కింద ఉండడం, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ఎవడో ఏదో చేసేసాడు, చెడుపు చేసాడని అనుమానాలు రావడం, అలాగే శత్రువులు పెరగడం, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం, ఇలాంటి వాటితో కుటుంబ కలహాలతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు ఒక్కొక్కసారి చాలామంది. ఏదో పట్టేసింది, భూతం పట్టేసింది, గాలి పట్టేసింది అంటున్నారు. అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తించి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి మేము సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో పెట్టండి. స్వస్తి.